ఇంతవరకు కరెక్ట్ ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు చేసి పోలీసులు దాడులు చేసి వాళ్ళని రిమాండ్ చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ జాగాలు వాళ్ళ పక్క జాగాకు పోలే, వాళ్ళ జాగాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ ఆయుధాలను కేసులు పెడితే ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? రోహిత్ను ఇప్పటికీ 6 రోజుల సంగారెడ్డి జైల్లో ఉంచారు. అక్రమ కేసు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఏబీవీపీ కార్యకర్త. కాబట్టి అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులను వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకొని మనం విడుదల చేయించాలి. విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిగిలాలి రాసి పెట్టుకోరు. అలా విద్యార్థులు కామ పట్టు కూర్చోరు. ఎవరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న భూమిలోను అంతకుముందు ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 20,000 కోట్ల రూపాయల విలువ భూములు అమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళకి దిట్టుగా 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మాయని చెప్పి వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక రాబోయే తలకు గజం జాగ కూడా మిగతట్లేదు. ఇక ఎస్సీలు మా ప్రభుత్వం ఉందా అని పెట్టి మరి ప్రభుత్వం నీదే కదా, ప్రభుత్వం నీదే కదా. మీరు వాళ్ళు ఒకటేనే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనే. ఎస్సీ భూమి లక్ష్మణ్ గారు మాడతారు, వాళ్ళు మాడతారు కాబట్టి మళ్ళీ దాన్ని మనకు బియ్యం దాన్ని డైవర్ట్ చేయకండి అది ఇష్యూ. మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ పనులు చేస్తారు, ఆదాయం ఎక్కువ. ఆదిలాబాద్కి ఇయ్యరా, ములుగుకి ఇయ్యరా? ఎక్కడ వెనుకబడిన ప్రాంతమో ఎక్కడ అభివృద్ధి కావాలో అక్కడ అభివృద్ధి నిధులు ఇస్తారు. కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇది లాస్ట్ అన్న మళ్ళీ అడుగుకురి. ఈ ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి దేశద్రోహ పార్టీకి దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. హైదరాబాద్ ఎమ్మెల్సీ 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ను భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి 2 పార్టీలు చూస్తున్నాయి. ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి ఈ సామాన్య ప్రజలు ఓటేసేటువంటి ఓట్స్ కావు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వేసే ఓట్లు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి విజ్ఞతతో మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. దేశద్రోహ పార్టీ అయిన మస్జిద్ కోటేసి మీరు చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశభక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇది ఆలోచించాలి. మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలి, రాష్ట్రాన్ని భాగ్యనగరాన్ని అప్పచెప్పాలని చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి పోయినసారే సగం 50% ఆల్రెడీ మేము ఈ భాగ్యనగరాన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఈ 2 పార్టీలు పోటీ పడి మజ్లిస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భాగ్యనగరాన్ని అప్పచెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. 2 పార్టీలు ఒకటైనాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 పార్టీలు ఒకటే. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒకటే ఒక్క కేసు, టచ్ చేస్తలేడు వాళ్ళను. ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేడు. మొన్న చెన్నైకి పోయారు ఇద్దరు కలిసి, ఇద్దరు ఒకటే కాబట్టి చెన్నైకి పోయారు మీటింగ్కు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ అని చెప్పి ఎవరు రాలేదండి, అంత లిక్కర్ గ్యాంగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు కలిసి మీటింగ్ పెడుతున్నారు, మళ్ళీ అదే మీటింగ్ పెడతారు. హైదరాబాద్లో మళ్ళీ ఇద్దరు కలిసి మీటింగ్ పెడతారు, ఇద్దరు ఒకటే కాబట్టి. నిన్న వక్ఫ్ బోర్డు సంబంధించి వక్ఫ్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్లో ఇద్దరు కలిసి వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటి కాబట్టి ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు.
ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిస్తాం ఏకగ్రీవంగా? ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చే ప్రసక్తి లేదు. మేం గెలుస్తాం. ఇలా ఎంఐఎం పార్టీ తరఫున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మేమే తక్కువ మేము కూడా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఎట్టి బస్సులో ఇలా ఈ శాసనమండలి ఎన్నికల్లో మేము భారతీయ జనతా పార్టీ మేము గెలుస్తున్నాం. మా తరఫున భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మొదటి నుంచి కూడా కమిట్మెంట్తో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసినటువంటి మొదటిదాకా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి గౌతమ్ రావు గారిని మా జాతీయ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన కాబట్టి తప్పకుండా గెలుస్తాం. అందరికీ ధన్యవాదాలు.